నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం నిధులను విడుదల చేసింది. అయితే 15,000 వేస్తామని 13,000 వేసిన నేపథ్యంలో వైసీపీ దీనిపై ఒక ప్రచారాన్ని లేవనెత్తింది. మిగిలిన 2,000 నారా లోకేష్ జోబులోకి వెళ్ళాయంటోంది వైసీపీ. దీనికి సంబంధించి నారా లోకేష్ గారు సవాల్ విసిరారు. ఆ 2,000 నా అకౌంట్లో పడ్డట్టు మీరు నిరూపించని నేపథ్యంలో 24 గంటల్లో నేను చట్టపరంగా ముందుకెళ్తాను ఆయన చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి వైసీపీ నుంచి ఎలాంటి రెస్పాండ్ అయితే ఇప్పటి వరకు లేదు. మరి నారా లోకేష్ గారి సవాల్ గురించి, అలాగే మరి వైసీపీ స్పందించకపోవడం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, నిన్న నారా లోకేష్ గారు ఒక సవాల్ విసిరారు. కట్ అయిపోయిన 2,000 ఏవైతే ఉన్నాయో నా జోబులోకి వచ్చిందని మీరు నిరూపించగలరా? నిరూపించకపోతే నేను చట్టపరంగా చర్యలు తీసుకుంటాను. అంటే గతంలో కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బాబాయ్ హత్య చేసి అప్పట్లో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి బాబు గారి మీద వేశారు. ఇలా చాలా నిందలు వేశారు. కానీ అప్పట్లో మేము తిప్పికొట్టలేకపోయాం. కానీ ఈసారి మాత్రం నేను అలా ఉపేక్షించను, ఏదైనా సరే నేను చట్టపరంగా ముందుకెళ్తానని ఆయన చెప్పడం అయితే జరిగింది. అంటే ఇదే కాదు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఇప్పటికీ 2-3 సార్లు సవాల్ విసిరారు. కానీ ఆ ప్రచారం చేసినంత స్పీడ్ ఆ సవాల్ని స్వీకరించడంలో వైసీపీ చూపించట్లేదు. ఇది ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇవాళ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారు కానీ, వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల మీద బురద చల్లుడే తప్ప ఆ బురద చల్లుడికి హేతుబద్ధమైన ఆధారాలు కానీ లేదు, ఆ విమర్శలని నిర్ధారణ చేయగలిగే సాక్ష్యాధారాలు ఈ రోజు దాకా ఏ సందర్భంలో కూడా వాళ్ళు బహిర్గతం చేసే నేపథ్యం లేదు. అంటే నిన్నటి ఈ ఆరోపణల నేపథ్యంలో లోకేష్ గారు పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన చాలా బాహాటంగా సవాల్ విసిరారు. 24 గంటలు టైం ఇస్తున్నా, ఆ 2,000 రూపాయలు కనుక నా జేబులోకి వచ్చాయి అని చెప్పని కనుక మీరు నిరూపణ చేసే సాక్ష్యాధారాలతో ముందుకు వస్తే సరే, లేదు అని అంటే నేను చట్టపరంగా ప్రొసీడ్ అవుతా అని చెప్పని అన్నారు. ఈ రోజే కాదు, మొన్నటి మహానాడు సభా వేదిక మీద నుంచి కూడా లోకేష్ గారు విశాఖపట్నంలో ఉర్సా కంపెనీ కేటాయించిన భూముల్ని ఎకరం 99 పైసలకు నేను కేటాయించినట్టుగా మీరు ఆరోపణ చేస్తూ ఉన్నారు. మీరు స్పష్టమైన సాక్ష్యాధారాలతో అవి 99 పైసలకు కేటాయించాము అని చెప్పని కనుక మీరు రుజువు చేయకపోతే నేను సవాల్ విసురుతా ఉన్నా, మీరు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది, నేను చట్టపరంగా ప్రొసీడ్ అవుతా అన్నారు. ఎందుకంటే అవి ఎకరం 50 లక్షల చొప్పున, కొంత భూమి ఎకరం 1 కోటి రూపాయల చొప్పున కేటాయించినట్టుగా ప్రభుత్వపరమైన ప్రొసీడింగ్స్ ఉన్నాయి. అయినా సరే వైసీపీ పార్టీ ఇడ్లీ కూడా 99 పైసలకు రాదు, కానీ ఎకరం భూమి 99 పైసలకు ఇచ్చేస్తున్నారు అని చెప్పని చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో లోకేష్ గారు ఘాటుగానే స్పందించారు. ఇంకొక అడుగు ముందుకేసి, గతంలో లోకేష్ గారు మంత్రిగా పనిచేసిన రోజుల్లో విశాఖపట్నంలో సిఐఏ కన్వెన్షన్ జరిగిన సందర్భంలో ఆ కన్వెన్షన్ సందర్భంగా ఐటీ మినిస్టర్గా ఉన్న లోకేష్ గారు 3 రోజుల్లో 25 లక్షల రూపాయల స్నాక్స్ తినేశారు అని చెప్పని ఆయన ఒక తిండిపోతుగా చిత్రీకరిస్తూ సాక్షి మీడియాలో ప్రచారం చేసిన నేపథ్యంలో అదే సాక్షి మీడియా మీద విశాఖపట్నంలోనే పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి చిన్న కుమార్తె, లోకేష్ గారి పినతల్లి ఉమామహేశ్వర్ గారు వారు బలవన్మరణం చెందిన తర్వాత ఆ మరణానికి బాధ్యుడు లోకేష్ గారే. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో 6 ఎకరాలకు సంబంధించిన వివాదం నేపథ్యంలో లోకేష్ గారు తన పినతల్లి మీద దాడికి ప్రయత్నం చేసిన నేపథ్యంలో మనోవేదన చెందిన ఉమామహేశ్వర్ గారు బలవన్మరణానికి పాల్పడ్డారు అని చెప్పని వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జి, డిజిటల్ కార్పొరేషను హెడ్గా ఉన్న గుర్రంపాటి దేవేందర్ రెడ్డి అనే అతను ఒక ట్వీట్ పెట్టడం, ఆ ట్వీట్ని అందిపుచ్చుకొని విజయసాయిరెడ్డి మరింత వివాదాన్ని రగల్చడం, ఆ నేపథ్యంలో లక్ష్మీపార్వతి మీడియా ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని ఉమామహేశ్వర్ గారి మరణానికి బాధ్యులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన నేపథ్యం కూడా మనం చూసాం. ఆ సందర్భంలో కూడా లోకేష్ మంగళగిరి కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేయడం జరిగింది. తర్వాత మీడియా విచారిస్తే కూడా మనకందరికి కూడా తెలుసు, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో అసలు 6 ఎకరాల స్థలము లేదు. రెండోది, వీళ్ళు చెప్తున్న సర్వే నెంబర్లు ఆ ప్రాంతానికి సంబంధించిన సర్వే నెంబర్లు కూడా కాదు. అయినా సరే ఫేక్ ప్రచారంతో ఆ కుటుంబంలో జరిగిన ఒక విషాదకర సంఘటనని రాజకీయంగా బురద చల్లటానికి వాడుకున్నారు. ఆ సందర్భంలో కూడా లోకేష్ సవాల్ విసరటం జరిగింది, కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ మీడియా, వాళ్ళ సోషల్ మీడియా కేవలం బురద చల్లుడికి మాత్రమే వాళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప ఎటువంటి సాక్ష్యాధారాలతోటి ఆ బురద చల్లుతున్నారంటే ఎటువంటి సాక్ష్యాలు వాళ్ళ దగ్గర ఉండవు. వాళ్ళ కుటుంబంలో వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే ఆ హత్యని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తా, నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఒక మార్ఫింగ్ ఫోటోతో చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వానికి పాల్పడ్డారు.
అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో నారా లోకేష్ పుట్టుకని ప్రశ్నిస్తూ భువనేశ్వర్ గారి వ్యక్తిత్వానికి పాల్పడ్డారు. వాటికి ఆధారాలు ఉన్నాయా, సాక్ష్యాలు ఉన్నాయా అంటే ఏమీ ఉండవు. వాళ్ళకి నేను ఇందాక చెప్పా కదా, వాళ్ళ నాయన నుంచి కూడా, వాళ్ళ నాయన చరిత్రకు కూడా వెళ్దాం మనం. వాళ్ళ నాయన కొడుకు వాళ్ళు ఎంచుకున్న విధానం ఒకటే. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2019కి ముందు ఆ రోజు ఏమేమి ఆరోపణలు చేశాడు? అది అమరావతి కాదు, భ్రమరావతి, కాదు కమరావతి అన్నాడు. 37 మంది సీఎల్ని డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తే అందులో 33 కమ సామాజిక వర్గీయులే అన్నాడు. పోలవరం సవరించిన అంచనాల్లో 25,000 కోట్ల అవినీతి జరిగింది అన్నాడు. అది పట్టిసీమ కాదు వట్టిసీమ అన్నాడు. అగ్రిగోల్డ్ భూములు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు కొట్టేశారు అన్నాడు. హాయ్లాండ్ లోకేష్ కొట్టేశాడు అన్నారు. అంటే గాలి ఆరోపణలు చేయడం తప్ప ఏ నిర్దిష్టమైన సాక్ష్యాధారాలతో ఏ రోజు ఏ విచారణకి వాళ్ళు నిలబడలా. ఆఖరికి తాను ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఏమని ఆరోపణలు చేశాడు? 350 కోట్ల రూపాయలు ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో ఆయన అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పని. మరి కోర్టుకి ఏం చెప్పావు? అచ్చెన్నాయుడు గారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన సాక్ష్యాధారాలు మా దగ్గర లేవు అన్నావు. మరి ఎందుకు అరెస్ట్ చేసావు? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసావు. ఏం ఆరోపణలు చేసావు? స్కిల్ డెవలప్మెంట్లో 1000 కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. ఇసుక ప్రజలకు ఉచితంగా ఇవ్వటం వల్ల ప్రభుత్వ ఖజానాకు గండికొట్టాడు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చడం ద్వారా 1000 కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. ఫైబర్ నెట్లో 1000 కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. అలాగే లిక్కరు అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పని ఆరోపణలు చేశావు. ఏం సాక్ష్యాధారాలు సబ్మిట్ చేసావు కోర్టుకి? సెప్టెంబర్ 9, 2023లో ఆయన అరెస్ట్ చేశావు. జూన్ 4 దాకా నువ్వే ముఖ్యమంత్రిగా ఉన్నావు. సాక్ష్యాధారాలు చేతపట్టుకొని ఆరోపణలు చేయాలి కదా. ఆయన పాత్రను నిర్ధారించే ఒక డాక్యుమెంట్ ఎవిడెన్స్ కోర్టుకు సబ్మిట్ చేసావా? కేవలం ఆరోపణలు చేయటం, మసిబూసి మారేడుకాయ చేయటం, వ్యక్తిత్వానికి పాల్పడటం, మార్ఫింగ్ ఫోటోలు మార్ఫింగ్ వీడియోలతోటి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని కూడా హననానికి పాల్పడటం, ఇదే ఎజెండాగా వాళ్ళ రాజకీయ జీవితం మొత్తం కొనసాగించారు. దాంట్లో భాగంగానే మొన్నటిదాకా తల్లికి వందనం ఇవ్వలేదు అన్నారు. ఇవాళ ఇస్తే 15 బదులు 13 ఎందుకు ఇచ్చావు అన్నారు. నువ్వెంత ఇచ్చావో అంతే ఇచ్చారు. కానీ నువ్వు కూడా ఆ రోజున ఎన్నికలకు ముందు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానని చెప్పని అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలున్నా ఒక తల్లికే ఇచ్చావు. కానీ ఈ ప్రభుత్వం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తున్నారు. అదే సందర్భంలో 2,000 రూపాయలు ఎలా అయితే నువ్వు ఆ రోజున మరి 15,000 నువ్వు వాగ్దానం చేసావుగా, మరి 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం నువ్వు మినహాయించావుగా. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా స్కూల్ మెయింటెనెన్స్ కోసం 2,000 మినహాయించింది. కానీ ఈ ప్రభుత్వం ఇవాళ ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తూ ఉన్నారు. 42 లక్షల మంది తల్లులకు నువ్విస్తే ఇవాళ 67 లక్షల మంది పిల్లలకి ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది. అంటే ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఏమున్నాయి, మేము తీసుకొచ్చిన వాటిని వీళ్ళు అమలు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చారు, దాన్నే అమలు చేస్తున్నారు. అసలు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఒక్క సంక్షేమ పథకమైనా ఆయన తీసుకురావడం జరిగిందా ఆయన హయాంలో? అసలు ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతనే ఒక్క సంక్షేమ పథకం కూడా ఆయన చేతుల్లో లేదు. అంటే గత ప్రభుత్వాలను మీరు ఫాలో అవడంలో కొత్త ఏముంది అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, రాజశేఖర రెడ్డి గారు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి వాళ్ళు క్లెయిమ్ చేసుకున్న ఫీజు రియంబర్స్మెంట్ నా దగ్గర యాక్చువల్గా నేను లియోలోనే వీడియో కూడా చేయడం జరిగింది గతంలో, జీవో నెంబర్స్ కూడా మెన్షన్ చేస్తూ. ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే ఆయన హయాంలోనే 100% ఎస్సీలకి ఫీజు రియంబర్స్మెంట్ మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారు. బీసీలకి 50% ఫీజు రియంబర్స్మెంట్ మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని మరింత విస్తృతపరిచి చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన దాన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి బీసీలకి కూడా 100% ఫీజు రియంబర్స్మెంట్ వర్తింపజేస్తూ ఓసీల్లో ఉన్న పేదలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ అమల్లోకి తీసుకొచ్చారు. ఆద్యుడు రాజశేఖర రెడ్డి కాదు, ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు. దీన్ని తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా చెప్పుకోవటంలో ఫెయిల్యూర్. జీవో నెంబర్లతో కూడా నేను గతంలో లియోలోని వీడియో చేయటం జరిగింది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా నాకు ఆ జీవో నెంబరు డేటు గుర్తులేదు. కానీ ఎస్సీలకి 100% ఫీజు రియంబర్స్మెంట్ బిగిన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. అదే సందర్భంలో ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేశారు, చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేశారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలకి 10,000 రూపాయలు పసుపు కుంకుమ కింద 2 విడతలు ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదే. 93 లక్షల మంది డ్వాక్రా మహిళలకి ఒక్కొక్కరికి 20,000 చొప్పున 18,600 కోట్ల రూపాయలు ఆయన ప్రభుత్వ హయాంలో ఇచ్చారు. దాన్నే కొంచెం పేరు మార్చి సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయల చొప్పున 3 సంవత్సరాల్లో అమ్మఒడి కింద నిధులు జమ చేశారు.
సేమ్ 93 లక్షల మందికి వర్తింపజేస్తే దాన్ని 42 లక్షల మందికి కుదించి 15,000 చొప్పున అని చెప్పని ప్రకటించి 13,000 చొప్పున ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. పథకాలకి పేరు మార్చారు. ఆయన విద్యా దీవెన అన్నారు, ఫీజు రీఎంబర్స్మెంట్. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో విదేశీ విద్య పథకం ఉంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో రైతులకి 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అమలు చేయలే. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 26,000 మంది రైతులకి రైతు రథం పేరిట ట్రాక్టర్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అమలు చేయలే. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో అగ్రికల్చర్ మెకనైజేషన్కి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి హార్వెస్టర్లు, రోటవేటర్లు, బేలర్లు, తైవాన్ స్ప్రేయర్లు, మల్చింగ్ షీట్ లాంటి చాలా విస్తృతంగా రైతులకి సబ్సిడీ మీద అగ్రికల్చర్ మెకనైజేషన్లో పథకాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి వాటిని అమలు చేయాలి. కానీ రైతు బంధు తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అన్నదాత సుఖీభవ అన్నారు కానీ సంవత్సరం అవుతుంది. చెప్దాం. చంద్రబాబు నాయుడు గారు 2019లోనే అన్నదాత సుఖీభవ పేరిట కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000కి అదనంగా ఆయన 2019 ఎన్నికలకు ముందే ఒక్కొక్క రైతుకి 15,000 ఇచ్చారు. ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా తాను 12,500 ఇస్తానని చెప్పని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత తాను 7,500 మాత్రమే ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000తో కలిపి 13,500, తానే 12,500 ఇస్తానని చెప్పి వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత 4 మడతేసి 12,500ని 7,500కి కుదించింది జగన్మోహన్ రెడ్డి. అదే సందర్భంలో సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు, మద్య నిషేధం చేస్తానన్నాడు. ఏ వాగ్దానాలు నెరవేర్చని పర్యవసానమే మెరుగైన పిఆర్సీ ఇస్తానని చెప్పని ఉద్యోగులను మోసం చేశాడు. 5 సంవత్సరాల్లో ఒక డిఏ ఇవ్వలా, 5 సంవత్సరాల్లో ఒక డిఎస్సీ అమలు జరపలా. ఇవన్నీ యువతకి, ఉద్యోగులకి, మహిళలకి, ప్రజలకి గుర్తుంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి ఏంటి, చంద్రబాబు నాయుడు ఏంటి అనేది ప్రజలకు కూడా రియలైజేషన్ ఉంది కాబట్టే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజు 200 ఉన్న పెన్షన్ని 2,000 చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆ 2,000ని 3,000 చేయడానికి 5 సంవత్సరాల పాటు దేకించుకుంటా 5వ సంవత్సరానికి ఆ 1,000 రూపాయలు పూర్తి చేశాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తాను వాగ్దానం చేసిన 1,000 రూపాయలని సింగిల్ స్ట్రోక్లో అమలు చేశాడు. ఇవాళ సామాజిక పెన్షన్లు అమలుకు తెచ్చింది తెలుగుదేశం, ఎన్టీ రామారావు గారు. వృద్ధులకి, వితంతువులకి, అలాగే పీడిఎస్ బియ్యం దేశంలో ఆద్యుడు ఎన్టీ రామారావు గారు. ఇవాళ సంక్షేమాన్ని ప్రారంభించిన పక్కా ఇళ్ల పథకాన్ని అమల్లోకి తెచ్చింది. మహిళలకి ఆస్తి హక్కు కల్పించింది. మహిళలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించింది. బీసీలకు రిజర్వేషన్ కల్పించింది. ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించింది. ఇవన్నీ ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ సామాజిక పరివర్తన తీసుకొచ్చింది. ఇవాళ పాలనని ప్రజలకు చేరువ చేసింది. ప్రజలకు రాజకీయ చైతన్యం కల్పించింది. పౌర సేవల్ని ప్రజలకు హక్కులుగా సిటిజన్ చార్టర్ తీసుకొచ్చింది. ఇవన్నీ ఎవరనేది ప్రజలకు తెలుసు. కాబట్టి ఇవాళ మేము సంక్షేమానికి ఆద్యులము అని చెప్పని జగన్మోహన్ రెడ్డి క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేసినా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఒకటి సంక్షేమం ఒకటే కాదు. ఇందాక బేస్లెస్ ఎలిగేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా. వీళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వ్యవసాయం దండగా అన్నాడు చంద్రబాబు నాయుడు అంటారు. ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో, ఏ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నారు అనే సాక్ష్యాధారాలు లేవు. కానీ ఒకే అబద్ధాన్ని 10 సార్లు చెప్పి 100 సార్లు చెప్పి ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అన్నారు, రాజశేఖర రెడ్డి వ్యవసాయం పండగ అన్నారు అని చెప్పని. 2 ఎకరాల రైతు 2,000 కోట్లు సంపాదించాడు అని చెప్పని సింగపూర్లో 7 స్టార్ హోటల్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పని ఆరోపణలు చేశారు. ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి సింగపూర్లో హోటల్ ఉందనేది, ఏ హోటల్ చంద్రబాబు నాయుడు గారిది అనేది సాక్ష్యాధారాలు ఉండవు. నా ఆస్తులు ఇవి అని చెప్పని ప్రతి సంవత్సరం గత 15 సంవత్సరాలుగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మా ఈ సంవత్సరం ఆస్తులు ఇవి అని చెప్పని కుటుంబం ఆస్తులు మొత్తం కూడా ప్రకటించిన ఏకైక కుటుంబం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం. మా ఆస్తులు ఇవి అని చెప్పని ఏ రోజు ప్రకటించని కుటుంబం రాజశేఖర రెడ్డి అండ్ సంతానం. వాళ్ళు వీళ్ళని వంకలు పెట్టడం, ఈ బేస్లెస్ ఎలిగేషన్ల పట్ల ప్రజలకు స్పష్టత ఉంది. చనిపోయి ఆయన మహానాయకుడు అయ్యాడు, ఈయన మహా కొడుకు అయ్యాడు. వాస్తవం ఏంటనేది ప్రజలకు స్పష్టత ఉంది కాబట్టి తీర్పు మొన్న ప్రజల నుంచి వచ్చిందనేది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.